అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మహిళా విభాగం తరఫున మరి ఇక్కడ విజయవాడలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, వాలంటీర్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే సైమల్టేనియస్ గా ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా యంత్రాంగంలో అక్కడ చైర్పర్సన్ వాళ్ళు కూడా స్టేట్ అంతా కూడా జిల్లా వైజ్ అక్కడ ఫంక్షన్ చేస్తారు. స్టేట్ లో కూడా ఇక్కడ జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం మార్చి 8 పురస్కరించుకొని మార్చి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాలంటీర్ ఫంక్షన్ 8వ తారీఖు జరుగుతుంది. మరి ఈసారి మరి ఎన్నడూ లేని విధంగా మరి మన రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి గారు, సాగర్ గారు ఆధ్వర్యంలో మరి స్టేడియంలో కూడా మరి గత 3 సంవత్సరాలు స్టేడియంలో నిర్వహించలేకపోయింది. ఈ సంవత్సరం మాత్రం మరి మహిళలందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మరి ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మరి 4వ తారీఖున స్టేడియంలో 4 రకాల గేమ్స్ నిర్వహిస్తారని. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, అంత్యాక్షరి. అదే విధంగా 5వ తారీఖున కూడా చెస్, క్యారమ్స్, వ్యాస రచన, 1 నిమిషం తెలుగులో మాట్లాడు సంఘంలో నిర్వహిస్తారు. అలాగే స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, సింగిల్స్, డబుల్స్ నిర్వహిస్తారు. మరి ఈ ఆటల పోటీలు అన్నిటికీ కూడా ప్రభుత్వం వారు మాకు నిన్ననే పర్మిషన్ కూడా ఇచ్చారండి. మెమో ఇచ్చి 4వ తారీఖు హాఫ్ డే, 5వ తారీఖు హాఫ్ డే, 8వ తారీఖుని వారికి కూడా ఈ మహిళా ఉద్యోగులందరూ కూడా మా తరఫున సాగర్ గారికి, శివారెడ్డి గారికి మరి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. మరి అవకాశం మాకు కల్పించినందుకు. మరి ఈ పోటీలను ప్రారంభించడానికి మన క్రీడా శాఖ మంత్రి గారు ఎం రామప్రసాద్ గారు కూడా ఆ రోజు 4 గంటల స్టేడియంలో వచ్చి క్రీడలను ప్రారంభిస్తారు. మరి మహిళలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళలందరూ కూడా ప్రభుత్వం ఏదైతే అది ఏ ప్రభుత్వం కానివ్వండి, ఆ సంక్షేమ పథకాలు ఏ ఇచ్చినా సరే ప్రజలకు చేరువలో తీసుకెళ్ళడానికి అత్యంత కీలకమైన పాత్ర వహించేది డిపార్ట్మెంట్ లో మహిళలే. అది విద్యలో చూసుకోండి, వైద్యంలో చూసుకోండి, అంగన్వాడీ చూసుకోండి, ఒక ఆశ చూసుకోండి, ఎవరైనా సరే రూట్ లెవెల్లో కష్టపడి ఎండనక వాననక పనిచేసేది మహిళా ఉద్యోగులే. మరి అటువంటి మహిళా ఉద్యోగులకి ఒక్కరోజు కూడా ఆట విడుపు కానీ అంత చాలా స్ట్రెస్ తో కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరి మా సంఘం ద్వారా మాకు కావాల్సిన అనేక డిమాండ్లు, అది చైల్డ్ కేర్ లీవ్ పెంచారు, కొన్ని విషయాలు కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కూడా లీవ్ ఇచ్చారు. మరి మా డిమాండ్లన్నీ పరిష్కరించారు. మేము ఆర్థిక పరమైన డిమాండ్ల గురించి మేము ఇప్పుడు మాట్లాడలేదు, కానీ మరి మాకు కొంచెం వెసులుబాటు, పనితనంలో వెసులుబాటు కల్పించడం గురించి మరి ఏదైతే మాకు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారో దానికి ఒక క్యాప్ పెట్టారు. 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉపయోగించుకోవాలని. ప్రస్తుతం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఏజ్ డైపర్ కట్టి ఎవరికి అవకాశం లేదు కాబట్టి ఆ క్యాప్ తీసేయమని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ చాలా డిమాండ్లు పరిష్కారం అయ్యాయి. ఇంకా మాకు కేసీఆర్ వాతావరణంలో ఉద్యోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆ వీలు కల్పించాలని ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కన్వీనర్ ను 29 రాష్ట్రాల మహిళా ప్రతినిధిగా వ్యవహరిస్తూ అందున మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కాబడ్డం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం పురస్కరించుకుని కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తారు. అదే విధంగా ఈసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాల్లో మొదటి భాగంగా ప్రతి ఒక్క కార్యాలయాల్లోనూ 29 రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి కార్యాలయాల్లో కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అదే విధంగా సాయంత్రం 5 తర్వాత కనుక మహిళా ఉద్యోగిని కనుక ఉండవలసిన పరిస్థితి ఉంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలని నిర్దేశించారు. ఎందువల్లంటే ఈ కాలాల్లో చాలా వరకు 5 తర్వాత కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మిడిల్ లెవెల్ ఆఫీసర్ గా వాళ్ళ యొక్క ఇంటికి చేరే వరకు కూడా వాళ్ళ యొక్క రక్షణ బాధ్యతను స్వీకరించాలని నిర్దేశించారు. ప్రతి ఒక్క ఆఫీసుల్లో చాలా ప్రభుత్వ కార్యాలయ సముదాయాల మధ్యన క్రచ్లను పిల్లల సంరక్షణార్థం క్రచ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా మహిళలకు లింగ వివక్షత లేకుండా కార్యాలయాల్లో వాళ్ళని సమానంగా మహిళా ఉద్యోగికి సమానంగా చూడాలని సూచించారు. వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా కూడా మహిళకు సమాన హక్కులు చెందే విధంగా కూడా చూడాలని చెప్పి నిర్దేశించారు. వీటన్నిటితో పాటు మహిళ యొక్క స్త్రీ సంఘటనను కాపాడుకునే విధంగా
మన యొక్క మహిళా శక్తిని చాటుకునే విధంగా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ జయప్రదం చేయాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.